నమస్కారం, మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. చాలా సంతోషం. ఒక పేపర్ ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకొని పోయి ఫలానా ఫ్రూట్ మార్కెట్ కోసం ఒక జాగా స్థలం కేటాయించాలని మంత్రి గారికి ఇస్తే, నువ్వు వెళ్ళు ఇంటికి, ఈరోజు నేను దీని గురించి కనుక్కొని మాట్లాడి చెప్తా అని చెప్పారు. ఆ రోజు వచ్చిన రెండో రోజే కలెక్టర్ గారి దగ్గరికి ఈ పేపర్ వెళ్ళిపోయింది. కలెక్టర్ గారు ఫోన్ చేసి అందరినీ పిలిపించి మాట్లాడి, మీకు అసలు ఎక్కడ కావాలా, ఎందుకు లేదు, మీకు ఏమేమి వసతులు కావాలని అందరినీ పిలిచి చర్చించారు. దాని గురించి చర్చించిన తర్వాత మళ్ళీ ఈ పేపర్ మళ్ళీ తీసుకొని పోయి మంత్రి గారికి, ఇలా సార్ జరిగింది సార్, ఇట్లా స్థలం కావాలి సార్ మా అందరికీ, ఇట్లా ఈ స్థలం కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి, ఈ స్థలం చూపిస్తే ఇదే కావాలంటే మీకు ఇదే ఇప్పిస్తా అని చెప్పి ఆ రోజు ఇదే స్థలం కేటాయించడం కోసం సీడ్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి, వీళ్ళందరికీ ఈ స్థలం అయితేనే అందరికీ సూటబుల్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్కి ఈజీ ఉంటుంది, హైవేకి దగ్గరగా ఉంటుంది, రాబోయే హైవేలకి వాళ్ళందరికీ కూడా లోకల్లో సప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి దానికి కూడా అనుకూలంగా స్పందించి ఈ భూమిని కేటాయించడం జరిగింది, ఈ స్థలాన్ని. దాని తర్వాత ఈ స్థలాన్ని కేటాయించిన తర్వాత మళ్ళీ సార్ మాకు ఈ షెడ్ కావాలా, మరి ఈ షాప్స్ అందరూ ఎట్లా పెట్టుకోవాలా, ఎట్లా పోతారు సార్, ఇబ్బంది అవుతుంది మళ్ళీ వాళ్ళకి చేసుకోవడానికి, మరి వాళ్ళందరికీ కూడా ఈ వసతులు కావాలి సార్ అంటే, మీరు దీనికంటే బెస్ట్గా రాష్ట్రంలో తెలంగాణలో నా కాన్స్టిట్యున్సీలో బెస్ట్గా ఉండే విధంగా నేను తయారు చేసి ఇస్తా, కానీ కొంత టైం పడుతుంది, దానికి ఏ విధంగా ప్లాన్ చేయాలో నేను చూసుకొని చెప్తా అని చెప్పారు మంత్రి గారు. దాని తర్వాత చైర్మన్ గారు కూడా దాన్ని హైదరాబాద్ వెళ్ళి ఒక 6-7 సార్లు స్వయంగా వెళ్ళి ఇదే విషయం గురించి సెక్రటేరియట్లో మార్కెట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరినీ పిలిపించి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ తీసుకొని వచ్చి, చాలా ఇబ్బంది పడ్డా కానీ తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడించి చేయించడం జరిగింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఖమ్మంలో ఈ స్థలం వాల్యూ అందో అందరికీ తెలుసు, ఇన్ని కోట్లు అవుతుందని అందరికీ తెలిసి కూడా ఇది ఇస్తే వేరే వాళ్ళకి ఎంత నార్మల్గా ఏదైనా అడిగితే ఇస్తారు, కానీ కాస్ట్లీ స్థలం ఇవ్వాలంటే ఎవరికి మనసు ఒప్పుకోదు. కానీ మంత్రి గారికి అట్లా అనుకోలే, ఆ రోజు కూడా లేదు, వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే అదే చేద్దామని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేశారు. మంత్రి గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవడం జరిగింది అదే రోజు. నిన్న ఇప్పుడు 17 కోట్ల 20 లక్షలు 17 కోట్ల 72 లక్షలు ఇస్తున్నారు, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇస్తున్నారు. ఇలాంటి మళ్ళీ ఫ్రూట్ మార్కెట్ నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ ఉండదు అనుకుంటున్నాను నేను. ప్రతి విషయంలో మనకు స్పందిస్తూ మాకు సపోర్ట్గా ఉన్న బ్యాక్ బోన్గా యుగేందర్ గారికి, అలాగే మంత్రివర్యుల గారికి అందరికీ శుభాకాంక్షలు తీసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ అండి.